అధ్యక్షత వహించినటువంటి పరమశివం గారికి, ఈ యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్గా మేమందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారికి, అలాగే మరి వేదిక ఉన్నటువంటి పెద్దలు శివబాబురావు గారు, కనకేశ్వర్ గారు, ప్రభు, ఈ యాక్టివిటీ మొత్తం ఆది నుంచి ఇలాంటి ఒక ఆలోచన మన రాష్ట్రంలో తీసుకుని వచ్చి దీన్ని వెన్నంటుండి నడిపిస్తున్నటువంటి డాక్టర్ రఘు గారు, ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క నమస్కారాలు. మరి చాలా సవివరంగా లక్ష్మీనారాయణ గారు పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రకమైనటువంటి శ్రద్ధతో నిష్ఠతో మనంతా కూడా పనిచేయాలనేటువంటివి ఇప్పుడు చెప్పున్నారు. ఇక మీదట మన ఫోకస్ అంతా కూడా రాబోయేటువంటి 45 రోజులు ఏ విధంగా ఈ ఎన్నికలు ఎదుర్కోవాలి, ఎలా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి, గెలుపుని సాధించాలి అన్న దాని మీదే ఉండాలి. ఇక్కడ మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా స్పష్టంగా భాగ్యరావు గారు కానీ, చెన్నకేశ్వర్ కానీ, రఘు గారు కానీ చాలా ఉదాహరణలతో ఎలా మనం ఫోకస్డ్గా వెళ్ళాలనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియజేశారు. మేమంతా కూడా గతంలో అధికారులుగా పనిచేసాం. ఇక్కడ ఉన్నటువంటి వాడి నుంచి అందరం కూడా ఆ సమయంలో ఏదైనా ఒక పదవిలో మనం పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలని జనంలోకి తీసుకువెళ్ళడం అనేది ఒక బాధ్యతగా ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి కూడా పనిచేస్తారు, బాధ్యతలు నిర్వర్తిస్తారు, కానీ నిర్వర్తించే విధానంలో ఒక ప్రత్యేకత అనేది, వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఒక వ్యవస్థ పరంగా నడిచిపోతూ ఉంటాయి. అంటే కలెక్టర్ అనేది ఒక వ్యవస్థ, ఎస్పీ అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఆ సీట్లో ఎవరున్నా అది నడిచిపోతూ ఉంటుంది. అయితే మనం కలెక్టర్గా గుర్తింపు పొందుతున్నామా, లేక ఆ వ్యక్తి కలెక్టర్కి గుర్తింపు తెస్తున్నాడా అన్నదే మనం పనిచేసే విధానంలో ఉండేటువంటి తేడా. అందుకే ఈరోజు మనం జనంలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడేటప్పుడు ఈ విధంగా మీరు ఆలోచించి ఈ ఓటుని ఈసారి గతంలో ఇలా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తికి ఇవ్వండి అని అడగాలనంటే ఏ ధైర్యంతో, ఏ రకమైనటువంటి ఒక ట్రాక్ రికార్డ్తో, ఎలాంటి ఒక అనుభవంతో మనం అడగవచ్చు అన్న విషయాల మీద కూడా మనకు పూర్తి అవగాహన ఉండి వెళ్ళడం. అంటే ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్తో ప్రజల కోసం పనిచేస్తాము, ప్రజలకు సేవలు అందిస్తాము అన్నది మన చర్యలే చెప్తాయి, మన మాటలతో కాదు అనేటువంటి ఒక మెరిట్ తోటి ఈరోజు మనం జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఏమీ లేకుండా మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వ్యక్తులకి ఏదో చేస్తాము, చేయిస్తాము అని చూపించే పరిస్థితి మాత్రమే ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాల ప్రజలతో కలిసి నడిచి వారిని అనేక విధాలుగా, అనేక రూపాలలో, అనేక సందర్భాలలో వారి కోసం పనిచేసినటువంటి అనుభవం మనం దానిని ఒక ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకనంటే ఇలా ఒక పని చేసిన వ్యక్తి, ఉన్న చిన్న అవకాశాన్ని వాడుకుని చేసినటువంటి వ్యక్తి రేపు ఏ విధంగా మన ప్రజలకు ఇంకా ఉపయోగం, మేలు చేయగలుగుతారు అనేటువంటి ఒక కోణంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే దాని మీద కూడా ఒక విమర్శ మనం చూడవచ్చు. ఏ విధంగా అంటే ఎవరున్నా చేస్తారు కదా, ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ఎవరైనా అదే పని చేస్తారు, ఒక ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరైనా అదే పని చేస్తారు అనేటువంటిది కూడా ఉంటుంది. ఇప్పుడు 1-2 ఉదాహరణ మాత్రమే నేను ప్రస్తావించి మన ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే విషయానికి వస్తాను. కర్నూలులో
ఎస్సీ కార్పొరేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు ఏ రకమైనటువంటి పథకాలు ఉండేయంటే 10,000 రూపాయలతో గొర్రెలు ఇచ్చి 20,000 రూపాయలతో బర్రెలు ఇచ్చి ఈ పథకాలే ఆ రోజుల్లో ఉన్న రూపీ వాల్యూని బట్టి ఉండేవి. అయితే ఆలోచిస్తా ఉన్నాను, ఏం చేయాలి, ఇలా గొర్రెలు బర్రెలు కిరాణా దుకాణాలు ఇచ్చి ఎప్పటికీ వీళ్ళు ఉన్నటువంటి స్థాయి నుంచి పైకి వస్తారు. ఈ రకంగా ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే దాని మీద ఒక విమర్శ కూడా ఉండేది. కార్పొరేషన్ పెట్టినప్పుడు 25 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాల్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంతమంది పేదరికం నుండి ఖర్చు వచ్చారు అనేటువంటి విమర్శ కూడా నడుస్తూ ఉండేది. వాస్తవంగా చూస్తే ఎవరు రాలే. పెద్ద పెద్ద ఏమైనా ట్రాక్టర్లు ఇచ్చినా ఆ స్థాయిలో 3 లక్షల రూపాయలు అప్పుడు ట్రాక్టర్, అంత స్థాయి తెచ్చితే అవన్నీ ఎక్కడ ఉన్నాయని, భూమి అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినా అవన్నీ ఎక్కడ ఉన్నాయని ఒకసారి తనిఖీ చేయడానికి నలుగురు యూత్ని ఎన్జిఓస్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రామానికి మండలాలన్నిటికీ పంపించి ఎంతవరకు ఇచ్చిన పథకాలు ఏమైనా నేను చూపిస్తే 25 సంవత్సరాలు కార్పొరేషన్ పెట్టిన తర్వాత వచ్చిన ఫలితం ఏంటంటే ఈ 3 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయల పైన వచ్చిన లోన్లు కానీ అవకాశాలు కానీ ఎవరు తీసుకున్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పాలేర్ల పేరు మీద భూస్వాములు తీసుకోవడం జరిగింది. ఇది ఆ రోజు కనిపెట్టినటువంటి విషయం. అంటే ఇది చెప్తూ ఉంటారు, కానీ రికార్డు పరంగా వెరిఫై చేసి రికార్డెడ్గా తెప్పిస్తే అప్పుడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతూ ఉంటే ఇతను మొత్తం జరుగుతున్న విషయాలన్నీ కూడా వెలికి తీసి దాని అంతటిని కూడా ఒక ప్రజల యొక్క, అంటే పబ్లిక్ డొమైన్ అంటారు కదా, ప్రజల యొక్క దృష్టిలోకి తీసుకుని వచ్చి జరుగుతున్నటువంటి విషయాలు బట్టబయలు చేస్తున్నాడని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ, ఒక డిప్యూటీ స్పీకర్, వీళ్ళందరూ ఉన్న సందర్భంలో ఒక తీర్మానం పెట్టారు, ఇతన్ని ఈ జిల్లా నుంచి వెనక్కి పంపించేయండి. ఆ తీర్మానం పెట్టినప్పుడు మొత్తం అందరూ కలిసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల అధ్యక్షులు అందరూ కలిసి తీర్మానం చేశారు ఇతన్ని పంపించేయాలని. అయితే దానికి కలెక్టర్ కూడా పర్మనెంట్ ఇన్వైట్, ఆయన కూడా కన్సెంట్ చెప్పాలి. ప్రభుత్వ ప్రతినిధి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వం తరఫున అతను అటెండ్ అవుతాడు అన్నమాట. అయితే ఈ రిజల్యూషన్ కి నేను వీటో చేస్తున్నానని చెప్పాను ఆ రోజు. సో ఎప్పుడైతే అతను ఆ మాట ప్రకటించారో సభ అంతా కూడా నిర్గంతపోయింది. ఎందుకు వీటో చేస్తున్నానంటే ఇది అన్యాయం జరుగుతున్న విషయాన్ని తీసి న్యాయం చేయాలని ఒక అధికారి ప్రయత్నం చేస్తే ఈ వ్యవస్థ అంతా కూడా ఏకమై అతనికి మద్దతునిచ్చి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాల్సింది పోయి మీరందరూ కలిసి పాపుల్లో పొడుస్తూ అతని యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఒక కలెక్టర్గా నేను చూడలేనని చెప్పి ఆ రోజు దాన్ని వీడియో చేయడం జరిగింది. మరి చాలా మంది 20 సంవత్సరాలుగా పనిచేశారు, మరి అందరూ అలా పనిచేయలేదు కదా. అప్పుడు నేను దానిని ఇంకా స్ఫూర్తిగా తీసుకుని ఏం చేశానంటే అసలు వీళ్ళకి శాశ్వతంగా పేదరిక విముక్తిని కల్పించడానికి ఏం చేస్తే అవుతుంది అని చెప్పి ఒక ప్రయత్నం చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 59 మండలాల్లో భూములు కొని వీరికి కనుక భూమిని ఇస్తే శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడతారని ఒక 2 సంవత్సరాల పాటు శ్రీశైలం దగ్గర నుంచి ఆదోని వరకు, అటు సైడు ప్రతికొండ దగ్గర నుంచి చాగల్మర్రి వరకు, ఆలగట్టు వరకు ఇవన్నీ కూడా తిరిగి 2,450 ఎకరాల భూమిని కర్నూలు జిల్లాలో కొని 1600 కుటుంబాలకు శాశ్వత విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే 23 జిల్లాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉంది. మిగిలిన 22 జిల్లాలు కలిపి కూడా 2,000 ఎకరాలు కొనలేకపోయారు. ఒక కర్నూలు జిల్లాలోనే 2,450 ఎకరాలు కొన్నాము. మరి అందరూ మిగిలిన 22 జిల్లాల్లో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పనిచేశారు కదా, మరి వాడు 100 ఎకరాలు 150 ఎకరాలు కూడా ఎందుకు కొనలేకపోయారు? మనం మనసు అనేది ఉంటే మార్గం అనేది ఉంటుంది, ఏ విధంగా చేయవచ్చు.
విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాభివృద్ధి సంస్థకు వైస్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇక్కడ కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కూడా అని ఉంది, అక్కడ విజిటి కూడా అని ఉండేది. అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దీనికి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ముందు చూపు అనేది ఉండి 100 సంవత్సరాలు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒక ముందు చూపుతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఆ రోజు 1800 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఏరియాని 7300 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఒక మాస్టర్ ప్లాన్ నేను తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడిపోయిన రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే నేను ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి 7295 ఎకరాలతో ఒక విజన్ డాక్యుమెంట్ చేశానో దానినే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుని సిఆర్డిఏ అని పేరు మార్చి రాజధాని ప్రాంతంగా దాన్ని ప్రకటించడం జరిగింది. అప్పుడు నేను ఈ విజన్ తయారు చేసేప్పుడు చెప్పాను ఏమంటే, ఒకవేళ రాష్ట్రం విడిపోతే ఇది కేంద్ర బిందువుగా ఉన్నది, ఇక్కడే అభివృద్ధికి కేంద్రం అవుతుంది, మనం ముందు చూపుతూ వ్యవహారం చేద్దాం అన్నటువంటి విషయాన్ని నేను 2010 సంవత్సరంలో చెప్తే అందరూ నాకు చూసి ఆశ్చర్యంగా మీరు ఎలా విడిపోతే, అప్పుడున్నటువంటి ఎంపీ నాతో ఛాలెంజ్ చేశాడు, పేరు విజయవాడ ఎంపీ, ఎట్టి పరిస్థితుల్లో జరగదు సార్, అది మీరు అనుకుంటున్నారు, రాష్ట్రం విడిపోయే ప్రసక్తే లేదని చెప్పాడు. నేను చెప్పా విడిపోవడం ఖాయం, విజయవాడ ప్రాంతం రాజధాని అవడం ఖాయం, ఎందుకనంటే ఆ రకమైన అడుగులు పడుతూ ఉన్నాయి. మనం ముందే మేల్కొని ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఇద్దాం. అందుకోసం ఒరైజన్ కౌంటీ అని ఒక టౌన్షిప్ 2000 ఎకరాలతో నేను ప్రపోజ్ చేశాను. ఈ 2000 ఎకరాలతో చేసిన టౌన్షిప్ అది ఫ్రూట్ఫుల్ అయి ఉంటే అసలు రాజధాని కట్టుకోవడానికి రెడీగా ఆ 2000 ఎకరాలకు ముందుండేది. ఆ రకమైనటువంటి ఒక విజన్తో మరి చాలా మంది అంతకుముందు వైస్ చైర్మన్ చేశారు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, కానీ వారు ఎవరు అలా చేయలేదు కదా. ఆ 7290 ఎకరాలతో ఒక స్క్వేర్ కిలోమీటర్స్ తోటి చేసిన ఏరియాతో చేసినటువంటి ఏరియా రాష్ట్రం విడిపోయినాక అది ఒక రాష్ట్రానికి సిఆర్డిఏ అంటే మన క్యాపిటల్ ఏరియా, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి దానిగా మారడం జరిగింది. సో ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి. మనకు చాలా మంది నెల్లూరు నుంచి కూడా వచ్చారు, ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, మహిళలతో పనిచేసిన మహిళలు కూడా వచ్చినారు. సో ఆ రోజు ఆకలి తీర్చడానికి మరి నెల్లూరు జిల్లా అంటే సాధారణంగా ఎలా అనుకుంటారు, చాలా డెవలప్డ్ ఏరియా, రిచ్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా నెల్లూరు కాంట్రాక్టర్స్ గురించి, రిచ్ గురించి మాట్లాడతారు తప్ప అప్పుడుండే పేదరికం గురించి మాట్లాడరు. కానీ ఒక్కసారి దక్కిని చూడండి, వెంకటగిరి చూడండి, రాపూరు చూడండి, కలువాయి చూడండి, దుర్భరమైనటువంటి దైనీయమైనటువంటి పేదరికం ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. ఈ రోజు కూడా నేను సచివేట్లో తిరుగుతున్నాను, కాళహస్తిలో తిరుగుతున్నాను, ఆ కేవీపురం వెళ్తే ఎంత దారుణమైన పేదరికంలో జీవిస్తున్నారు. అసలు సచివేట్లో తిరిగే వరకు ఎంత నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో ఉందా అని అనిపించింది. ఆ మండలాన్ని తిరుగుతూ ఉంటే అది తమిళనాడు కాదు, ఆంధ్ర కాదు అన్నట్టు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా, అంతేకాకుండా అక్కడ ఒక సక్సెసివ్ లీడర్షిప్ అనేది కూడా లేదు. ఎందువల్లంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎవరిని పని చేసేటువంటి వారిని ఈ పెత్తందారుల పార్టీలు కంటిన్యూ చేయవు, వారినే మొట్టమొదట మారుస్తారు. ఎక్కడైనా కొంచెం అప్రైట్ గా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రజల కోసం పనిచేయాలని ప్రయత్నం కనుక చేస్తే ముందు మార్చేది ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని, ఎంపీని. అందువల్ల ఆ కాన్స్టిట్యుయెన్సీలో సక్సెసివ్ లీడర్షిప్ కానీ, సక్సెసివ్ కంటిన్యూషన్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ కానీ జరగలేదు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒక తర్వాత ఒకటి ఒక పద్ధతి ప్రకారంగా జరగకపోవడం వల్ల ఈ రోజు ఆ ప్రాంతం అంతా చూస్తే భయంకరమైనటువంటి పేదరికం విలయతాండవం చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితి నేను నెల్లూరులో చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యి, కనీసం తినడానికి తిండి లేకుండా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత అసలు మొట్టమొదట మనిషికి ఒక ఆలోచన రావాలి. ఏదైనా ఒక పని చేయాలనే
ఆలోచన కానీ అసలు మొదట కోరిక అనేది పుట్టాలి అంటే మీరందరూ కూడా ఆలోచించండి. ఒక టెస్ట్ మీకు పెడుతున్నాను నేను. కోరిక అన్నది కూడా పుట్టాలి అంటే మొట్టమొదట నీ ఆకలి తీరాలి. మీరు 1-2 రోజులు తినకుండా ఉండండి. ఏ కోరికైనా వస్తే నాతో మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి. నాకు ఈ కోరిక వచ్చింది, ఆకలి వేస్తున్నా కూడా నాకు ఈ కోరిక వచ్చిందని ఎవరన్నా చెప్పగలిగితే నాకు ఫోన్ చేశాను. ఆకలి అన్నది అత్యంత భయంకరమైనటువంటి రుగ్మత. అంతకు మించినటువంటి వ్యాధి కానీ జబ్బు కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. అలాంటి ఆకలే ప్రజలకు తీరనప్పుడు కనీసం స్వాభిమానం, గౌరవం అన్న ఆలోచన ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ఊడిగం చేయడానికి, బానిసత్వానికి, దాస్యానికి సాష్టాంగపడి కాళ్ళ మీద పడి నమస్కరించడానికి ఏదికి కూడా వెనకాడకుండా నిటారుగా నిలబడాల్సినటువంటి ఈ శరీరాన్ని వంచి అవతల మీద పడిపోయి ఆధారపడే స్థాయికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం మన ఆర్థిక వెనుకబడుతనం. అందుకు అక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచించి ముందు వీరికి ఆహారం ఇవ్వాలి. ఆహారం ఇస్తే అప్పుడు ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలైతే అప్పుడు స్వాభిమానం గురించి ఆలోచిస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తారు అని బియ్యము, కందిపప్పు, మంచి నూనె, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, అంటే ఏ వంటకం చేసుకున్నా ఇవన్నీ కావాలి. కాబట్టి మాంసకృతుల కోసం కందిపప్పు, ఫ్యాట్స్ కోసం ఆయిల్, ఉప్పు, చింతపండు, ఎండుమిర్చి, బియ్యంతో కలిపి ఆసరా అనే కార్యక్రమాన్ని 2004 సంవత్సరంలోనే మేము ప్రారంభం చేసి 1,61,000 నిరుపేద కుటుంబాలకి ప్రతి నెల 5వ తేదీన వారి సంఘం దగ్గర తీసుకునే విధంగా ఇవ్వడం. వాళ్ళు పొంగనూరు వెళ్ళి చింతపండు కొనుక్కురావడం, అరకు వెళ్ళి చింతపండు కొనుక్కురావడం, వినుకొండ వెళ్ళి కందిపప్పు కొనుక్కురావడం, కాకినాడ వెళ్ళి ఆయిల్ రుచి ఫ్యాక్టరీలో మామూలు ఆయిల్ తెచ్చుకోవడం, సంఘాల వాళ్ళు సభ్యులు అలా తెచ్చుకుని అలా సెల్ఫ్ సస్టైన్ మోడల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అవి కూడా నన్ను నిలబడడం, వాళ్ళు చేసుకునే విధంగా చేశాము. మరి చాలా మంది ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎంతో పనిచేశారు. మరి 23 జిల్లాలు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు కూడా ఆకలి తీర్చాలనే ఆలోచన ఎందుకు చేయలేదు? వారికి అన్నం ఎందుకు పెట్టలేదు? అన్నం పెట్టిన తర్వాత మహిళలు చెప్పారు, సాక్ష్యాలు ఇచ్చారు. ఏంటో సాక్ష్యాలు అంటే, కడ నుంచి ఒక ఆమె చెప్పింది, నేను పిల్లలు బడికి పంపిస్తూ ఉంటే సూలూరుపేట స్కూల్లో వాడు ఏడ్చుకుంటూ వచ్చేవాడు సాయంత్రం. ఎందుకంటే అమ్మ నువ్వేమో రాత్రి అన్నం క్యారేజీలో పెడుతున్నావు, వాళ్ళందరూ వేడి అన్నం తెచ్చుకుని తింటున్నారు, వాళ్ళ ముందు ఈ చెత్తనం తినాలంటే సిగ్గేస్తుంది, బాధ కలుగుతుందని లేచేవాళ్ళు. కానీ నా పరిస్థితి ఏంటి? నేను వేడి అన్నం కొని తెచ్చి పెట్టలేను కదా. మా ఆయన ఏమో తాగుబోతూ తెచ్చిందంతా తాగి పాడు చేస్తున్నాడు, పిల్లలు ఏమి ఇలా బాధపడుతున్నారు, నలిగిపోయేదాన్ని. ఎప్పుడైతే ఇలా 5 వస్తువులు ఇచ్చి 5 సరుకులు ఇచ్చి ఆసరా ద్వారా ఈ కార్యక్రమం చేశామో ఆ రోజు నుంచి మా పిల్లలకి వేడి అన్నం వండి బాక్స్లో పెట్టి పంపించేదాన్ని. ఆ విధంగా పిల్లలు బడికి వెళ్ళి కొంచెం అంటే ఆ స్థాయిలోనే ఒక రెస్పెక్ట్ ఫీల్ అయ్యి వాడు చదువుకోవడం బాగా చేస్తూ ఉంటే, తాగుబోతుకున్న నా భర్త నేను పడుతున్న కష్టం చూసి, నా పిల్లలు చేస్తున్నటువంటి శ్రమం చూసి, వీళ్ళు ఇంత ఇదిగా పట్టుదలగా చేస్తూ ఉంటే నేను తిరిగి వాళ్ళకి మద్దతునివ్వాల్సింది పోయి తాగుతూ వచ్చినదంతా వృధా చేస్తూ ఎంత అన్యాయం చేస్తున్నానని మదనపడి ఒకరోజు రాత్రి నా కాళ్ళు పట్టుకుని ఈ రోజు నుంచి నేను తాగడం మానేస్తా, మన కుటుంబం కోసం నిలబడతా అని చెప్పాడు అని శారదమ్మ అన్న ఆమె అక్కంపేట గ్రామం కడమండలం నుంచి చెప్పింది. ఇలా చాలా ఉదాహరణలు. అంటే ఇది మనం నిజంగా పేదలను ఆదుకుని వారి యొక్క జీవితాలు మార్పు చేయాలి మనసు ఉంటే వచ్చిన అవకాశాన్ని వాడుకుని చేసే విధానం. చాలా మంది అధికారులు చాలా ఉద్యోగాల్లో పనిచేశారు. అయితే ఉన్న ఉద్యోగాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తే వాళ్ళ జీతం వస్తుంది, వాళ్ళ కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. కానీ అక్కడున్న ప్రజల యొక్క సమస్య తెలుసుకుని వాళ్ళ మనసులోకి వెళ్ళి ఆ ఆకాంక్ష నెరవేర్చాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే మనసు పెట్టి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే సొంతం ఒకరి గొప్ప కోసం చెప్పుకోవడం అనేది కాదు, చేసిన ప్రతి చోట కూడా
ఈ జాబ్ నాకు వస్తే బాగుంటుందని, ఎప్పుడు ఇతను వెళ్ళిపోతాడో ఆ జాబ్ నాకు వస్తుందని ఎదురు చూసి పోటీ పడే విధంగా ఆ పోస్ట్ కి ఒక గుర్తింపుని తీసుకొచ్చినటువంటి పనిచేసిన ప్రతి ఒక్క కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఒక స్ట్రెంగ్త్ గా తీసుకుని, అంటే డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి. 100 సంవత్సరాలు ఈ తిరుపతి నగరం రేపు అభివృద్ధి చెందుతుంది. తిరుపతి నగరం అనేది ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉండేది, కానీ ఈ రోజు ఎంతో విస్తరిస్తూ ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్నో వనరులున్నా, ఎంతో ప్రకృతి సౌందర్యాలున్నా, ఏ విధంగానూ కేరళ లాంటి రాష్ట్రం ఈ రోజు వారికి వచ్చేటువంటి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అన్న దానిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టూరిజం నుంచి వస్తుంది. కేరళ కంటే కూడా ఎక్కువ 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్, దానికి రెట్టింపు టూరిజం ద్వారా మన స్థూల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగు వేయడం లేదు. ఈ రోజు టూరిజం ఫుట్ ఫాల్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. బట్ ఏ విధంగా ఆ టూరిజం ఫుట్ ఫాల్ ఉంది అంటే, కేవలం తిరుపతి టెంపుల్ కి వచ్చేటువంటి టూరిస్టుల వల్ల మాత్రమే టూరిజం ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది తప్ప, మనకున్నటువంటి ప్రకృతి సౌందర్యాల వల్ల, వనరుల వల్ల, మనం చేసిన టూరిజం అభివృద్ధి వల్ల మన జిఎస్డిపి పెరగడం లేదు. కనీసం ఆ విషయాలు కూడా పరిపాలన చేసేటువంటి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఆలోచించకపోగా ఆ శాఖల్లో పెట్టేటువంటి అధికారులు కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం కానీ, దానికి ఉన్న వనరులు కానీ, అడవులు కానీ, సహజ వనరులు కానీ ఉన్నవి తెలియనటువంటి వాడిని అక్కడ పెట్టి గతంలో దానిని అభివృద్ధి పరచలే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒకవైపు ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందదు. జిఎస్డిపి అనేది రావాలి అని అంటే మనకి ఉత్పత్తి రంగం రావాలి, పారిశ్రామిక రంగం రావాలి, టెక్నాలజీ రంగం రావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి, సేవా రంగం అభివృద్ధి చెందాలి. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో సాధ్యమవుతుంది. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, మనం వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి రాష్ట్రం అని. వాస్తవం. విడిపోయిన తర్వాత ఈ రోజు మనకు వచ్చే జిఎస్డిపి అంతా కూడా కేవలం వ్యవసాయ రంగం మీద వస్తుంది తప్ప, ఇంచుమించు 60% వ్యవసాయం నుంచి వస్తుంది తప్ప, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ నుంచి కానీ మనకు పెరగడం లేదు. మనకి ఉత్పత్తి రంగం పెరగడం లేదు కాబట్టి, సేవా రంగం పెరగడం లేదు కాబట్టి, అంటే టూరిజం, హాస్పిటల్, హోటల్స్, ఇవన్నీ కూడా సేవా రంగం కింద వస్తాయి. ఇవన్నీ పెరిగితే సేవా రంగంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కనుక మనం పెంచితే, అక్కడ మెకనైజేషన్ అయ్యి మెషిన్స్ అన్ని పనులు చేస్తే అక్కడ ఉద్యోగాలు ఎక్కువ రావు. అదే సేవా రంగాన్ని మనం ఎక్కువ అభివృద్ధి చెందితే, ఉత్పత్తి రంగాన్ని ఎక్కువ అభివృద్ధి చేయిస్తే అక్కడ ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. సో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనం చేయాలి, కానీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం వల్ల మనం ఇక్కడ ఉద్యోగాల్ని సృష్టించలేము. నిన్న వెళ్ళాం మేము బిఎన్ కండ్రి మండలంలో ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళాం. వారందరూ యూత్ చెప్తున్నారు, మేము ఇంతంత చదువుకుంటే మాకు మీనియల్ జాబ్స్, రోడ్లు, ఫ్లోర్స్ తుడిచేయి, బాత్రూమ్ కడిగే ఉద్యోగాలు ఈ కంపెనీలు ఇస్తున్నారు తప్ప, నేను ఎంటెక్ చేశాను, ఎంఎస్సి చదివాను, నా యొక్క క్వాలిఫికేషన్ అనుగుణంగా ఉన్న ఉద్యోగాలు వీళ్ళు ఇవ్వడం లేదు. ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటున్నారు. పేరుకు మాత్రం 70% స్థానికులకు ఇవ్వాలని చట్టం చేశారు తప్ప, చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అన్నాం కాబట్టి చేశాం, అయిపోయింది. నిజంగా ఒక్క రివ్యూ అయినా దాని మీద చేశారా ఈ ప్రభుత్వం? ఒకసారి చూడండి. ఏ రోజైనా 75% జాబ్స్ లోకల్స్ కి ఇవ్వాలి అన్న విషయం మీద ఒక్క రివ్యూ అయినా, ఒక్క సమీక్ష అయినా ఈ ప్రభుత్వం చేసిందా? ఒకసారి చూడండి. అందువల్లే మనకి ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నా మన యూత్ ఉద్యోగాలు రావడం లేదు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పరిగణలో తీసుకుని, ఒకవైపు యూత్ కి ఉద్యోగాలు ఇప్పించాలి, మరొక వైపు పేదలకు ఆకలి తీర్చి, ఆలోచన పెంచి, స్వాభిమానంగా బ్రతికే విధంగా వారిని విముక్తి పదంలో నడిపించాలి. అందుకోసం మనం ఎలాంటి ప్రతిపాదన చేశాం? 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, 6 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి, 3 ఎకరాల వరకు భూమిని ఇవ్వాలి, 10 లక్షల నుంచి 50 లక్షలు చిన్న చిన్న వ్యాపారాలకి సబ్సిడీ లోన్లు ఇవ్వాలి, 1 కోటి నుంచి 10 కోట్లు వారు స్టార్ట్అప్ కంపెనీ
కంపెనీలు పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేసే విధంగా పెట్టుబడి నిధులు సబ్సిడీలతో కూడిన ఇవ్వాలి. గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. ఏ విధంగా సప్లై నిధులు ఉన్నాయి. 25% ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, 6% మైనారిటీస్కి ఇవ్వాలి, 50% బీసీ కాలనీస్కి ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా జరగడం లేదు. నిజంగా 2.5 లక్షల కోట్లలో 25% అంటే 62.5 వేల కోట్లు ఒక్కొక్క సంవత్సరం ఎస్సీ ఎస్టీ కోసం ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఇంచుమించు 1,00,000 కోట్లు బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఖర్చు పెట్టాలి. కనీసం 12,000 కోట్లు మైనారిటీస్ కోసం ఖర్చు పెట్టాలి. ఇవేవి కూడా జరగడం లేదు. ఇవేవి కూడా అడగడం లేదు. ఈ పెత్తందారుల పార్టీల్లో ఈ సమాజం నుంచి గెలిచినా కూడా వీరు మా నిధులు మాకు ఎందుకు రావడం లేదు, మా ప్రాంతం ఎందుకు అభివృద్ధి చేయడం లేదు అని అడిగే ధైర్యం కానీ స్వేచ్ఛ కానీ ఈ పెత్తందారుల పార్టీ నుంచి గెలిచిన వాళ్ళకి ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ప్రజలకు తీసుకెళ్లాల్సింది ఏంటంటే మన యొక్క అభివృద్ధి కోసం, మన పేదరిక విముక్తి కోసం, పేదల భాగస్వామ్యంతో, పేదల యొక్క నాయకత్వంలో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే మన పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి మనం ఈ పెత్తందారులు చేసేటువంటి మోసాలలో మనం బలైపోకుండా మన కోసం మనం ఓటేసుకోవాలన్నటువంటి విషయాన్ని మనం జనంలోకి తీసుకెళ్ళినప్పుడు వారిలో ఒక మార్పుని తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తిరుపతి నగరం రాబోయేటువంటి 100 సంవత్సరాలు ఇక్కడ జరిగేటువంటి ఇమిగ్రేషన్ అంటే చాలా మంది గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని స్థిరపడేటువంటి ఆలోచన చేసే విధానంగా ఉన్నప్పుడు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేయగలగాలి. ఇప్పుడు ఈరోజు ఢిల్లీ ఉంది, న్యూఢిల్లీ ఉంది. న్యూఢిల్లీ ఇప్పటికీ కూడా సస్టైన్ అవుతుంది అని అంటే అప్పుడు వారు ప్లాన్ చేసినప్పుడు 50 సంవత్సరాలకి నిలబడగలిగే సిటీగా ప్లాన్ చేశారు. కాబట్టి ఇప్పటికీ కూడా అది సస్టైన్ అవుతుంది. సో రేపు రాబోయేటువంటి 100 సంవత్సరాలలో రద్దీ పెరిగితే ఒక్కొక్క రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి? ఈ రోజు కేవలం 10 మీటర్లు ఈ వైపు 10 మీటర్లు ఆ వైపు ఉన్న రోడ్డుని కనుక మనం వేస్తే ఇది గొప్ప కాలేదు. కనీసం 30 years మనం వేసిన రోడ్డు నిలబడాలి అంటే కనీసం 15 మీటర్స్ ఈ సైడ్ 15 మీటర్స్ ఆ సైడ్ మనం వేయగలిగితే 6 lane రోడ్స్ ఈ ట్రాఫిక్ ని కోపప్ చేయగలుగుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉండాలి రేపు మనం సిటీని డెవలప్ చేయాలన్నప్పుడు. ఈ రోజు మనం అండర్ గ్రౌండ్ వాటర్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం. ఇప్పుడున్న ప్రాంతానికి మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం ప్లాన్ చేస్తే రేపు శాటిలైట్ సిటీస్ గా, శాటిలైట్ టౌన్స్ గా డెవలప్ అయిపోతే ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది, అక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉంటాయి, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఉంటాయి. దీన్ని ఎలా అనుసంధానం చేస్తాం? ఒక గ్రేడియంట్ లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్ళాలి. అది ఎత్తుగా ఉండి ఇది పల్లంగా ఉంటే ఆ నీళ్ళు ఇటే వస్తాయి తప్ప ఈ నీళ్ళు కట్టి వెళ్ళాం. అప్పుడు సిటీ మునిగిపోయే పరిస్థితి. ఈ రోజు 100 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటి ఫ్లడ్ మనం మెడ్రాస్ నగరం, చెన్నై మనం పెంచుకున్న నగరం ఎందుకు చూసామంటే ముందు చూపు లేకుండా అక్కడ ఉన్నటువంటి చెరువుల్ని, కుంటల్ని, కాలువల్ని ఆక్యుపై చేసి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని, అపార్ట్మెంట్స్ అని, టౌన్షిప్స్ అని, గేటెడ్ కమ్యూనిటీస్ అని ఈ చెరువుల్లో కట్టేశారు. కాబట్టి మొన్న వచ్చినటువంటి ఫ్లడ్స్ కి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? అవన్నీ లో లైంగ్ ఏరియాస్, విజన్ లేకపోవడం, ముందు చూపు లేకపోవడం. ఇలాంటి చోట ఇలా అన్ని విధాలుగా సమగ్రంగా ఆలోచించగలిగే వ్యక్తిని గనక ఈ తిరుపతి పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నుకోగలిగితే ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి కాదు కదా, ప్రభుత్వంలో ప్రధానమంత్రి కాదు కదా, ఒక్క సీట్తో మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచించేది వితండవాదం. అంబేద్కర్ ఒక్కడే కదా రాజ్యాంగ సభలో వాదించాడు. అతనికి ఎవరు మద్దతు ఇవ్వలేదు కదా. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీని వేసినప్పుడు అందులో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6 ఏ విధంగా ఎవరి పనుల్లో వాడు వెళ్ళిపోయి, ఒకరు అమెరికా వెళ్ళిపోయి, ఒకరు బెడ్ రిటర్న్ అయిపోయి, ఒకరు ఇంట్రెస్ట్ లేకుండా చివరికి అన్ని ఒక్కడి మీదే పెట్టేస్తే మరి ఒక్కడు 295 ఆర్టికల్స్ తోటి ఇంత లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, యూనిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, బ్యాలెన్స్డ్ పవర్ బిట్వీన్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండి అమెరికా లాగా కేవలం సుప్రీంకోర్టు సుప్రీం కాదు, బ్రిటన్ లాగా కేవలం పార్లమెంట్
కాదు, పార్లమెంట్కి, జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్కి అన్నిటి మధ్య సమన్వయంతో ఉండగలిగే ఒక యూనిక్ కాన్స్టిట్యూషన్ ఎలా తేగలిగాడు? అతనే ప్రధానమంత్రి కాదు, అతనే రాష్ట్రపతి కాదు, అతనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక్కడైనా చేయవచ్చు అన్నది ఈ దేశంలో నిరూపించగలిగినప్పుడు మీరు ఒక్కడైనా ఎన్నుకుంటే ఈ చరిత్ర ఎలా మారుతుంది? ఈ తిరుపతి రూపురేఖలు ఏ విధంగా మార్చగలుగుతాం? ఈ తిరుపతికి 100 సంవత్సరాలు నిలబడగలిగే నగరంగా ఎలా తీర్చిదిద్దగలుగుతాం? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, 40 మండలాలు, 14.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ జనాభా మొత్తానికి కూడా ఎలాంటి ఒక అభివృద్ధిని సాధించగలుగుతాం అన్న విషయాన్ని మన బలంగా, మన యొక్క ప్రతిభగా మీరు ఇంటింటికి తీసుకెళ్ళండి, ఇంటింటికి చెప్పండి. ఈ రకమైనటువంటి అభివృద్ధి వారు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, ధనవంతుల, పేదవాళ్ళ ఎవరైనా కూడా ఆమోదించదగినటువంటి వాదనే మనం చేసేది. ఎవరైనా సరే ఆమోదించదగిన ప్రతిభను మనం చూపిస్తాం. ఎవరికి కూడా తీసిపోకుండా, ఏ విషయంలోనూ ఎక్కడ కూడా తక్కువ కాకుండా, వారు ఎంత ఆక్స్ఫర్డ్ లో చదివచ్చినా, కేంబ్రిడ్జ్ లో చదివచ్చినా, లేకపోతే స్టాన్ఫోర్డ్ లో చదివచ్చినా, హార్వర్డ్ లో చదివచ్చినా, వారు చేసిన దానికన్నా 1% ఎక్కువగా చేయగలిగే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించగలుగుతాము. కాబట్టి మనం రేపు జనంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రతిభను, మన యొక్క ట్రాక్ రికార్డ్ని, మన యొక్క ఆలోచన అన్నింటికి మించి మనసుతో పెట్టి పనిచేసే విధానాన్ని మనం జనంలోకి తీసుకుని వెళ్ళండి. ఆ విధంగా మీరు ఓటు వేస్తే ఆ ఓటు రేపు చరిత్రను మార్చగలుగుద్ది అన్న విషయాన్ని జనంలోకి తీసుకుని వెళ్ళండి. ఇంతకుముందు చాలా చక్కగా లక్ష్మీనారాయణ గారు చెప్పారు మనకి వివరంగా. మనం ఫోకస్ చేస్తున్నటువంటి అంశాలు ఒక్కటి కాదు. నేను సూలూరుపేటలో పులికాట్ సదస్సులో మత్స్యకారుల సదస్సు పెట్టాను. పాదయాత్ర చేస్తున్నప్పుడు వారంతా కూడా ఏమడిగారు, ఈ సరస్సు ఉప్పు సాంద్రత పెరిగిపోతుంది, ఎందుకు అని అంటే దొరువుల నుంచి, సముద్రం నుంచి రావాల్సిన నీరు సరస్సులోకి రావడం లేదు, సరస్సులో నీరు సముద్రంలో కలగడం లేదు. ఇంకొక వైపు కాళంగి, ఇలా చాలా నదులు, వాగుల నుంచి వర్షం కురిచినప్పుడు ఆ మంచి నీరు సరస్సులోకి వస్తుంది. అయితే పలు చోట్ల చెక్ డ్యామ్స్ కట్టేసి చిన్న చిన్న వ్యవసాయాల కోసం అని చెప్పేసి నీటిని మళ్లించి వర్షపు నీరుని చుక్కను కూడా సరస్సులోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అందువల్ల సాంద్రత పెరిగిపోతుంది అన్న విషయం నేను ఎన్విరాన్మెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు గమనించి ఇలాంటి సమస్య ఒకటి ఉంది, దీన్ని ఎలా పరిష్కరించాలి అని ఒక ప్రతిపాదన కూడా చేసి 50 కోట్లతోటి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అది కార్యరూపంలోకి రాలేదు. కానీ ఆ సరస్సు కోసం సదస్సు పెట్టిన రోజు అప్పుడున్నటువంటి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి అది పర్యావరణం, మనం పర్యావరణం రక్షిస్తే అది ప్రాణకోటిని రక్షిస్తుంది. ఈ రోజు ఉప్పు సాంద్రత పెరిగిపోతే అక్కడ చేపలు బతకవు, చేపలు బతకకపోతే చచ్చిపోతాయి, చేపలు చచ్చిపోతే అవి తినడానికి పక్షులు రావు, పక్షులు రాకపోతే ఆ పక్షులకి ఆహారం దొరకదు, ఆహారం లేక అవి రావు. అంటే ఎక్కడో సైబీరియా నుంచి వచ్చే పక్షులు ఈ మన భారతదేశానికి రాకుండా ఆగిపోతే ఒక మైగ్రేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వడం, అది ఒక్క సూలూరుపేటలో కళ దగ్గర ఉన్నటువంటి పులికాట్ సరస్సుకి పరిమితం కాదు, ఈ భూగోళానికి పరిమితమైనటువంటి సమస్య అది. అలాంటి సమస్యను ఎవరు గుర్తిస్తారు, ఎవరు పరిష్కరిస్తారు? దానిని పరిష్కరిస్తే కేవలం ఇక్కడ ఉన్నటువంటి చేపలు పట్టుకునే వాళ్ళకి ఉపాధి మనం చూడొచ్చు, కానీ మన భూమి మీద ఉన్నటువంటి పర్యావరణం మొత్తానికి ఒక చైన్ రియాక్షన్ గా, ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి, సైబీరియా నుంచి వస్తున్నటువంటి పక్షులు ఇక్కడ ఉన్నటువంటి పులికాట్తో ఉన్న సంబంధం, అక్కడ వాడు మాట్లాడింది మా ఉపాధి కోల్పోతున్నాం, అక్కడ చేపలు లేవు, పట్టుకోలేకపోతున్నాం, మా బోట్లు లేవు, వలలు లేవు అన్న విషయాన్ని మాట్లాడాడు. ఇది ఎందుకు నేను ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఒక కోణంలో కాదు, ఒక ఆలోచనలో కాదు, ప్రజా సంక్షేమం చూడాలి, పర్యావరణ పరిరక్షణ చూడాలి, అభివృద్ధిని తీసుకురావాలి, ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకురావాలి. ఇలాంటి తిరుపతి లాంటి నగరాలను 100 సంవత్సరాలకు నిలబడే నగరాలుగా తీర్చిదిద్దాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ ఏరియా మొత్తాన్ని కూడా ఒక విజన్ తో, ఒక ముందు చూపుతో తీసుకుని వెళ్ళాలి. ఈ విధంగా మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మనం ఓటు వేసుకునేటువంటి విషయంలో ఇన్నాళ్ళు ఏ విధంగా ఓటు వేశారు, ఎలా జరిగిపోయింది అనేది గతం. కానీ ఇప్పుడు
డబ్బులు ఇచ్చి, ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, డబ్బులు ఇచ్చి ఓటు అడుగుతున్నారంటే దాని అర్థం రేపటి కోసం పెట్టుబడి పెట్టుకుంటున్నారు తప్ప మేము సేవ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో కాదు. సేవ చేయాలి, అభివృద్ధి పరచాలి అనుకున్నప్పుడు నువ్వు డబ్బు ఎందుకు పెట్టుబడిగా పెడుతున్నావు? నువ్వు చేయాలనుకున్నది చెప్పి ఇలా చేస్తానని చెప్పి అడిగి అలా చేయొచ్చు కదా. చేస్తానని చెప్పి అలా చేయలేదు కాబట్టే ప్రజలందరూ కూడా మేము మోసపోయాం, మాకు చెప్పింది ఏదీ జరగలేదు, మళ్ళీ వచ్చి చెప్తారు మళ్ళీ జరగదు, మాకు నమ్మకం లేదని గురువులు వెళితే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వారందరినీ కన్విన్స్ చేయడం, ఆ రకమైనటువంటి ఆ స్థితిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం ఎంతో కష్టమైనటువంటి చర్యగా ఉంది. అయినా కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగా గ్రామాల్లో కూడా ఒకసారి మనము ఇలాంటి పనిలో దిగాము. ఈ పని ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవలు అందిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి పనిలో అడుగు పెట్టాం. గెలిచామా ఓడామా అనే దాంతో సంబంధం లేదు. ఆ పని ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ఓటు వేయాలా లేదనేది మీ నిర్ణయం. వెయ్యాలని ఒక అభ్యర్థన మాత్రమే మేము చేస్తున్నాం. మీరు దాన్ని విశ్వసించి గెలిపిస్తే ఎలా చేస్తాము, చరిత్రను ఎలా తిరిగి రాస్తాము అన్నది చూపించగలుగుతాం. అలాగని చెప్పి ఒకవేళ ఓటు రాకపోయినా గెలవకపోయినా సమస్యలు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో అవి ఈ వ్యవస్థ మీద అవగాహన కలిగిన ఒక వ్యక్తిగా పరిపాలనలో ఉన్నటువంటి అనుభవంతో ప్రతి సమస్య పదవితో సంబంధం లేకుండా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని చెప్పేసి దాన్ని బలపరుస్తూ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ ఆలోచనతో ఉన్న వాళ్ళనే వచ్చాము. నేను గ్రామాల్లో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తూ వచ్చాను. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, మా తరపున మీరు కూడా చెప్పండి. చాలా చోట్ల భూముల సమస్యలు ఉన్నాయి. అక్కడ పరశురామ్ కనిపిస్తున్నాడు, థామస్ కనిపిస్తున్నాడు, భూముల గురించి మాట్లాడినవాడు బసవాన్ కనిపిస్తున్నాడు. సో మీరందరూ ఏవేవైతే సమస్యలు చెప్పారో అవన్నీ మనం టేకప్ చేద్దాం. ఎన్నికలైన తర్వాత అది భూమి సర్వేయా, పట్టాల పంపిడియా, ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఖచ్చితంగా టేకప్ చేద్దాం. వాటన్నింటినీ కూడా పరిష్కారం తీసుకుని వెళ్దాం. అయితే ఒక పట్టుదల పోనండి, ఒక కార్యదీక్షలకు రండి, మనలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకోండి. ఈ రకమైన ఆలోచనతో ఇంతకుముందు మన చెన్నకేశ్వర చాలా చక్కగా చెప్పుకున్నాడు. కేవలం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఓట్లు వేసినా కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది అని. అయితే మనం అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో పేదలందరినీ కూడా మీరు 70% పేదలుగా ఉన్నారు. ఈ 70% పేదలు ఈ పేదల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ కి కనుక ఓటు వేయగలిగితే ఆ పేదలకు న్యాయం చేసేటువంటి అవకాశం, వారన్నట్టుగా అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం తప్పకుండా వస్తుంది. అందుకోసం మనం అందరి కోసం పనిచేస్తాం, అందరి యొక్క సమన్వయం చేస్తాం. ఆ విషయం ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రూవ్ చేస్తున్నాం. ఆ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు, వారు ఏ కమ్యూనిటీ, ఏ ప్రాంతం అనే దాంతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారా, కష్టమే చూసారా, లేక వారి యొక్క సామాజిక పరిస్థితి చూసారా అన్నది ఎవరు అడిగినా కూడా చెప్పగలుగుతారు. అందుకే కొత్త రుజువులు, సాక్ష్యాలు అవసరం లేదు. ఈ లోక్సభకు ప్రతినిధిగా నిలబడాలనుకున్నప్పుడు ఈ లోక్సభ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సబ్జెక్ట్స్ అవుతారు. వారి సమస్యల పరిష్కారంలో ఏ రకమైనటువంటి వివక్ష, వ్యత్యాసం లేకుండా సమస్యను సమస్యగా చూసి దాన్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తాం. ఈ మాటతో, ఈ రకమైనటువంటి భావంతో మీరందరూ కూడా ముందుకు నడవండి. మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో ఒక 5 మందిని నాయకులుగా అక్కడే ప్రకటించి వస్తూ ఉన్నాం. ఆ పరంపర కొనసాగించండి. మేము గ్రామానికి వెళ్ళినప్పుడు వాడు ఓపెన్ గా వచ్చి చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే బొట్టు పెట్టేసి మీరు గెలిచారు పడి సార్ అని చెప్తా ఉన్నారు. ఇమోషనల్ గా. సో దీన్ని కంటిన్యూ చేయండి. వారు చెప్పింది నేను మళ్ళీ రిపీట్ చేయడం లేదు. ఎందుకంటే మనం బూత్ వైజ్ ఎలాంటి ఏర్పాటు చేసుకోవాలి, గ్రామాల్లో ఏ రకంగా క్యాడర్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ వారు చెప్పినారు కాబట్టి నేను రిపీట్ చేయడం లేదు. ఆ విధంగా ఒక స్ట్రెంగ్త్ మనం పెంచుకుని, ఒకటే ఓటు వేస్ట్ అనేది తప్పు. భాగ్యరావు చెప్పారు చక్కగా, ఎక్కడ కూడా మురిగిపోయేది లేదు. మరొక విషయం కూడా చెప్పొచ్చు మనం, ఏంటంటే
ఒకరు అమ్మఒడి ఇస్తానంటే ఇంకొకరు తల్లి దీవెన ఇస్తానంటున్నారు. అమ్మఒడి ఒకరికే ఇస్తానంటే తల్లి దీవెన ముగ్గురికి ఇస్తానంటున్నారు. కాబట్టి ఇతనికి వేస్తే ముగ్గురికి వస్తుందేమో అనే ఆలోచన కామన్గా మనం చేస్తాం. కానీ మనం జనానికి చెప్పాల్సింది ఏంటంటే ఇతను గెలిచినా అతను గెలిచినా ఇస్తానన్నది ఇవ్వక తప్పదు. అది ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది మనకే ఇవ్వాలి, ఎందుకంటే మనం పేదవాళ్ళం కాబట్టి ఎవడు గెలిస్తే గెలిచినట్టు ఎవడో ఇస్తాడు, ఇవ్వకపోతే నేను ఉన్నాను తెప్పించడానికి. అందుకోసం వాడికేద్దామని వీడికేద్దామని ఆలోచించండి. ఇప్పుడు మేమందరం ముఖ్యమంత్రులు కాలేకపోవచ్చు ఈ కాలంలో, ఎందుకంటే 175 మేము పోటీ చేయడం లేదు కాబట్టి. ఆ రోజు రాకపోదా? ఆ రోజు మనం చూడకపోతామా? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. బట్ ఈ రోజు ఉన్న విషయంలో ఇతను ఎక్కువ ఇస్తాడు కాబట్టి ఇతనికి వేద్దామా, అతను ఎక్కువ ఇస్తాడు కాబట్టి అతనికి వేద్దామా అన్న సంశయంలో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు గెలిస్తే కదా మనకు వస్తాయి అనేటువంటి అనుమానం మీరు పెట్టుకోవద్దు. ఎవడు గెలిచినా వారు ఇస్తానన్నవి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఇప్పించే బాధ్యత మాది. ఇక ఆ విషయం వదిలేసి మనం మన కోసం నిలబడేవాడిని, మన తరపున మాట్లాడేవాడిని, మన కోసం ప్రశ్నించే వాళ్ళని అసెంబ్లీలో పెట్టాలి, పార్లమెంట్ లో పెట్టాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళి మీ ఓటుని వేయాలి అన్న విషయాన్ని మనం బాగా ప్రచారంలో తీసుకుని వెళ్ళాలి. ఒక లక్ష్మీనారాయణ అసెంబ్లీలో ఉంటే ఈ పేదల తరపున ఏ విధంగా మాట్లాడతాడు, వెనుకబడిన వారి కోసం ఎలా మాట్లాడతాడు, ఒక రైతు కోసం ఎలా మాట్లాడతాడు అనేది మనం చూపించగలుగుతాం. అలా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు భాగ్యరావు గారు కానీ, చంద్రకేశ్వర్ కానీ, ప్రభు కానీ, ఎవరైనా కూడా ఇలాంటి సామాజిక దృక్పథం కలిగినటువంటి వాళ్ళు, పూర్తి స్థాయి అవగాహన, ఆర్థిక విశ్లేషణ, సామాజిక విశ్లేషణ కలిగిన వాళ్ళు చట్టసభల్లో ఉంటే ఒక్కరైనా ఇద్దరైనా కూడా చాలు. ఒక్కడెళ్ళి ఏం చేస్తాడనే దానికి ఒకటే సమాధానం, డాక్టర్ అంబేద్కర్ ఒక్కడే కదా, అంతే. ఆ సమాధానం చాలు. కాబట్టి వెళ్ళండి, ఒక మెర్సినరీస్గా ఒక్కొక్కరు ఒక మెర్సినరీస్గా తయారయ్యి మనం ఒక ఉద్యమంగా దీన్ని చేపడదాం. ఒక ఉద్యమ బాటలో ఈ ఎన్నికలు నిర్వహిద్దాం. 45 రోజులు టార్గెట్, అన్ని వదిలేసి నిద్ర, ఆహారం, కుటుంబం అన్ని పక్కన పెట్టి ఈ 45 రోజులు కనుక మనం పనిచేస్తే ఒక కొత్త చరిత్ర మనం సృష్టించగలుగుతాం. సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇచ్చిన అమూల్యమైన అవకాశానికి ధన్యవాదాలు.